I guess welcome back to brand new video. ఈ వీడియో సరికి ఏంటంటే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఏంటో చెప్తాను, అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే రవితేజ గారి మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చేసరికి విక్రమార్కుడు మూవీ అనమాట. ఈ విక్రమార్కుడు మూవీలో మనకి రవితేజ గారి పోలీస్ లో ఉండి మంచి కామెడీ టైమింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతే మనకి ఏంటంటే దీనికి సీక్వెల్ తీయాలని చెప్పేసి అనుకున్నారు అనమాట. మనకి ఏంటంటే అప్పట్లో రాజమౌళి గారు కూడా దీనికి సీక్వెల్ తీద్దాం అని చెప్పేసి అనుకున్నారంట. బట్ కొన్ని కారణాల సీక్వెల్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అయితే ఆగిపోయారు అనమాట. కానీ మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే విక్రమార్కుడు 2 అయితే రాబోతుందని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఏంటంటే మనకి రాజమౌళి గారు అయితే దీనికి డైరెక్ట్ అయితే చేయట్లేదు అని చెప్పేసి చెప్పారు. మనకి ఏంటంటే మనకి రీసెంట్ గా మనకి విక్రమార్కుడు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసరే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. విక్రమార్కుడు 2 రాబోతుంది త్వరలో అని చెప్పేసి. మనకు దీనికి సంబంధించిన స్టోరీ కూడా రెడీగా ఉందని చెప్తున్నారు అనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే రవితేజ గారు యాడ్ చేస్తారా చేయరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అనేది రవితేజ గారు అయితే యాడ్ చేయని చెప్తున్నారంట. తను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి మనకి ప్రొడ్యూసర్ గారు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అసలు విక్రమార్కుడు 2 అంటే ఇంకా ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. విక్రమార్కుడు 1 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మనకి రవితేజ గారి కెరియర్ లోను. అండ్ ఇంకా 2 దానికి సీక్వెల్ ఇంకెంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటంటే దీనిపై ఒకవేళ 2 రావాలనుకుంటున్నారా ఏం వద్దనుకుంటున్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి. అంటే మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.